పారిపోయేవారు కాకుండా ఆయన నీ తోడుండి నిన్ను బలపరిచి నీ జీవితాన్ని మార్చాలని ఆశ కలిగి ఉన్నారు. నువ్వు ఆలోచించు. ఆ దేవుడు ఈరోజు మీరు ఈ వీడియోలో చూస్తే ఒక్క హిప్పోపటమస్ ఆ ముసలి తింటుంటే ఏ విధంగా అక్కడున్న గుంపంతా వచ్చేసిందో, నీ కొరకు సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు పరలోకాన్ని వదిలి వచ్చాడు. నీ పాపాన్ని తీసుకున్నారు, నీ గర్వాన్ని తీసుకున్నారు, నీ స్వార్థాన్ని తీసుకున్నారు, నీ చెడు అలవాట్లని తీసుకున్నారు, నువ్వు దిగజారుడు జీవితాన్ని తీసుకొని ఆయన భరించి ఆయన కృప నీకు ఇచ్చారు. ఈ లోకంలో సరైన న్యాయవంతమైన తీర్పు ఇవ్వడానికి ఆయన ముందుగానే చెబుతున్నాడు ఏమి చేస్తున్నారనేది. ఈ వాక్యము ముందుగానే చెబుతుంది ఏమి జరుగుతుంది, జరగబోతుంది, ఏం జరగవలసిందనేది. ఇది నువ్వు నమ్మాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించే